దక్షిణ భారతదేశంలో చాలా విశేషంగా మూడో దక్షిణాదిగా పాలకుర్తి క్షేత్రంలో శబరిమలై, అరుణాచలం తర్వాత మూడో క్షేత్రంగా 7:30 గంటలకి పాలకుర్తి క్షేత్రంలో దాదాపుగా 10 సంవత్సరాల నుండి అఖండ జ్యోతి అనేటువంటి విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకయ్యా అంటే ఆ జ్యోతిని వెలిగిస్తే సుదూర ప్రాంతాలు దాదాపుగా ఒక 25 గ్రామాలు స్వామివారిని ఆ జ్యోతిని వెలిగించిన తర్వాత 20 ఫీట్ల ఎత్తుతో స్వామివారి జ్వాల వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతి దర్శనంగా ఈ సోమేశ్వరుడు లక్ష్మీ నరసింహ స్వరూపంగా భావించి భక్తులంతా కూడా దర్శనం చేసుకుని తరింపవలసిందిగా మనవి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించవలసిందిగా మనవి చేస్తున్నాం. శుభం భూయాత్. మాసాల్లోకెల్లా కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. మానవ జీవితంలో తెలిసి తెలియక చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా పరిష్కరించుకోవడానికి భగవంతుడు ప్రజలకు చూపెట్టినటువంటి సన్మార్గం ఈ కార్తీక మాసం. ఎటువంటి పూజలు ఏమీ చేయకపోయినా స్వామివారి మీద గౌరవంతో ఒక చిరు దీపం వెలిగించినా కూడా ఆ దీపం ద్వారా సర్వపాపాలు హరించుకోపోతాయని చెప్పి మనకు శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి. దక్షిణ భారతదేశంలో మూడో అఖండ జ్యోతి నిర్వహించేటటువంటి క్షేత్రంగా పాలకుర్తి విరాసిల్లుతున్నది. ఈ సంవత్సరం 9వ వార్షికోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము. మొదటిది శబరిమలై, రెండవ క్షేత్రం అరుణాచల క్షేత్రం, మూడవ క్షేత్రం ఈ పాలకుర్తి క్షేత్రం. పాలకుర్తి క్షీరగిరి పైన ఈరోజు సాయంత్రం 5:58 అత్యంత వైభవంగా ఉత్తర కాశీ పీఠాధిపతి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్య అతిథి తెలంగాణ దేవాదాయ శాఖ అటవీ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు గారు యశస్విని రెడ్డి గారు భక్తులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్ వారు భక్తులకు కావాల్సినటువంటి వసతులు, రక్షణ సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఉదయం 3:30 నుంచే ఈరోజు దర్శనం అభిషేకాలు ఆరంభమైనాయి. గంటకి సుమారు 5,000 మంది పైన భక్తులు స్వామివారిని దర్శించి తరిస్తున్నారు. మహావైభవంగా ఇక్కడ కార్యక్రమ నిర్వహణ జరుగుతున్నది. శుభం భూయాత్.